నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. టిడ్కో గృహాలను పూర్తి చేస్తామని కూటమి సర్కార్ హామీ ఇచ్చింది. 18 నెలలవుతున్నా ఎలాంటి కదలిక లేకపోవడంతో నిరుపేదల్లో నిరాశ నెలకొంది. ఉగాది పండక్కి కూడా ప్రజల ఆశలు అడియాసలే అవుతున్నాయా? ఫేజ్ 1లో నిర్మాణం మొదలుపెట్టిన టిడ్కో ఇళ్లు అడపాదడపా పూర్తవుతున్నాయి. సెకండ్ ఫేజ్లో నిర్మిస్తున్న ఇళ్లు ఎందుకు పూర్తి కావట్లేదు? 7 ఏళ్ల క్రితమే 75% పూర్తయిన ఏలూరు జిల్లాలోని టిడ్కో ఇళ్లు పాడుబడ్డ భవంతుల్లా మారిపోతున్నాయి. ఈ ఇళ్లపై ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 44,000 ఇళ్లు మంజూరు చేశారు. 31,000 ఇళ్లు మాత్రమే నిర్మాణం ప్రారంభించగా ఆ నిర్మాణాలు ఎప్పటికీ ఎన్నటికీ పూర్తవుతాయి. పూర్తయిన 12,000 ఇళ్లు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోని నిర్మాణాల్లో ఉన్నాయి. ఏలూరు జిల్లాలో ఒక్క ఇల్లు కూడా ఎందుకు పూర్తి కాలేదు? టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకర్ల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులేంటి? ఏలూరు ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య టిడ్కో ఇళ్లపై ఏమంటున్నారు? అసలు టిడ్కో ఇళ్లు పూర్తయ్యేది ఇప్పుడు? ఐ న్యూస్ ఏలూరు ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. టిడ్కో ఇల్లు సంక్రాంతికి ఇస్తాము, ఉగాదికి ఇస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెప్తున్నటువంటి హామీలు, మాటలకు సంబంధించి ఏ మేరకు పరిష్కారం అయ్యాయి? రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇళ్ల నిర్మాణం ముందుకు కదులుతున్నప్పటికి కూడా ఏలూరు జిల్లా పరిధిలో, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఏ విధంగా ఉంది? ఒక్క ఇల్లు నిర్మాణం కూడా ఇంకా పూర్తిగా అయినటువంటి దుస్థితి ఏ ప్రాంతంలో ఉంది? ఇక్కడ లబ్ధిదారులు వేలకు వేలు అప్పులు చేసి కట్టినటువంటి రుణాలకు సంబంధించి ఎటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి వస్తుంది? ప్రజాప్రతినిధులు ఏం చెప్తున్నారు? లబ్ధిదారులు ఏమంటున్నారు? అసలు టిడ్కో ఇల్లు నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడు అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఏలూరులో నిర్మాణం అవుతున్నటువంటి టిడ్కో ఇళ్ల వద్దకు ఇప్పుడు మనం వచ్చాము. ఈ టిడ్కో ఇళ్ళు కాస్త మరమ్మతులు ప్రారంభించేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అయితే టిడ్కో ఇళ్ళు ఎప్పుడు ఇస్తారు, అలాగే దీనికి సంబంధించి లబ్ధిదారులు కూడా చూసుకునేందుకు ఇక్కడికి వచ్చారు. చెప్పండి అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, అసలు ఏంటి టిడ్కో ఇళ్ళకి సంబంధించి? కోడపేటలో ఉంటున్నామండి. గత 3 తరాల నుంచి ఏలూరులో ఉంటున్నాం. ఇప్పుడు వచ్చి సొంత ఇల్లు అనేది లేదు. చంద్రబాబు నాయుడు అయ్యంలో 50,000 కట్టాం. ఇప్పుడు వచ్చి ఆ 50,000కి సమానం లేదు. జగన్ వచ్చామో ఏదో స్థలం ఇస్తామని చెప్పి ఏదో తుప్పలో స్థలం ఇచ్చాడు. ఆ స్థలానికి కూడా సమాధానం లేదు. ఈ రోజుకి వచ్చా గత 3 తరాల నుంచి కూడా మేము ఏలూరులో ఇల్లు లేకుండా ఉంటున్నాం. ఆ వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి కానీ లేనివాడికంటే ఇల్లు రావట్లే. ఏలూరులో ఏమైనా మాకు ఒక ఇల్లు ఏర్పాటు చేయగలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు టిడ్కో ఇల్లు మీకు ముందు శాంక్షన్ అయిందా? అసలు అప్పుడు ఏం చెప్పారు? ఏ సంవత్సరంలో? టిడ్కో ఇల్లు చంద్రబాబు నాయుడు హయాంలో మాకు సెలక్షన్ అయింది. అప్పుడు ఇచ్చేస్తామని చెప్పి తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. జగన్ హయాం వచ్చింది. మళ్ళీ దానికి సమాధానం ఇక్కడ కాదు, మీకు ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళిపోండి అన్నారు. అక్కడికి వెళ్ళాము, అక్కడ సమాధానం లేదు, ఇక్కడ లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు హయాం వచ్చింది. మళ్ళీ టిడ్కో ఇల్లు కానీ మాకు 2 సెంట్లు ఇల్లు కానీ ఏదో ఒకటి ఏర్పాటు చేయగలరని కోరుకుంటున్నాం. అంటే మీరు 50,000 కట్టే అంటున్నారు కదా, మరి టిడ్కో ఇల్లు మీకు క్యాన్సిల్ చేసి భూమి ఇచ్చారు, మరి 50,000 తిరిగి ఇచ్చారా? అసలు ఎవరికి 50,000 ఇప్పుడు వచ్చి తిరిగి ఇవ్వాలి. ఎస్బీఐలో బ్యాంకులో గోల్డ్ రుణం పెట్టి మేము ఆ 50,000 తీసుకున్నాం. ఇప్పుడు వడ్డీల మీద వడ్డీలు చాలా వడ్డీలు. 50కి ₹1,00,000 దాకా వడ్డీలు దాకా అయిపోయినాయి. ఇప్పుడు వచ్చి మాకు సమాధానం అంటూ ఏం లేదు. డిసెంబర్లో ఇస్తారన్నారు, అప్పుడు ఇస్తారన్నారు, ఇప్పుడు ఇస్తారన్నారు. చంద్రగారు గవర్నమెంట్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి కూడా ఏ సమాధానం లేదు. అంటే మీకు టిడ్కో క్యాన్సిల్ చేసి వేరే చోట ఇళ్ళ స్థలం ఇచ్చారు కదా, ఎంత భూమి ఇచ్చారు? అక్కడ రోడ్లు, డ్రైనేజీలు అన్ని రెడీ అయినా అసలు ఇల్లు అసలు కరెంట్ పోలు కూడా, రోడ్లు, డ్రైనేజీలు కూడా లేవు. అన్ని తుప్పలో పాములు అవి నడుస్తున్నాయి. అక్కడ ఏది సమాధానం లేదు. అక్కడికి వెళ్ళి అడిగినా ఎవరు సమాధానం చెప్పలేదు. మున్సిపాలిటీ ఆఫీస్కి తిరిగి చెప్పులు అడిగినా కానీ ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్లో సమాధానం చెప్పట్లేదు. ఎవరు చెప్పట్లేదు. అది ఏంటనేది మాకేం అర్థం కావట్లేదు. ఎవరిని కలవాలి, ఏం కలవాలి, ఎవరికి చెప్పుకోవాలి కూడా మాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పండి, మీరు అసలు ఎక్కడ ఉంటారు? మీకు టిడ్కో ఇళ్ళకి మీకేంటి? మేము తూర్పు వీధిలో ఉంటామండి. తూర్పు వీధిలో గత 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మాకంటూ ఇంతకుముందు ఎప్పుడు ఇల్లు రాలేదు. కిందటి గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 2014-19 గవర్నమెంట్లో మేము ఇంటి స్థలం నిమిత్తం ₹50,000 అప్పు చేసి కట్టామండి. దాని నిమిత్తం టిడ్కో ఇల్లు కొత్తూరులో మాకు శాంక్షన్ అయిందని చెప్పారు. అది అప్పు చేసి ₹50,000 కట్టాం. కానీ దాని నిమిత్తం ఇంతవరకు కూడా మాకు ఎటువంటి సమాధానం లేదు. దాని గురించి మేము చాలామందిని అడుగుతూనే ఉన్నాం. లాస్ట్ టైము జగన్ గారి హయాంలో దానికి ఏం చేశారంటే, మీకు టిడ్కో ఇల్లు మేము ఇవ్వడం కుదరదు, దాని నిమిత్తం మీకు చొదిమేళ్ళలో స్థలం ఇస్తున్నాం అని చెప్పి ఒక పట్టా ఇచ్చారు సార్.
అది మరి ఎందుకు ఇచ్చారో ఏంటో కూడా మాకు తెలియదు. చొదిమెళ్ళ ఎక్కడ ఉంది, మా తూర్పు వీధి ఎక్కడ ఉంది సార్? అసలు దానికి దీనికి సంబంధం లేదు. అక్కడ కూడా ఎటువంటి నిర్మాణాలు జరిగింది లేదు. అంటే ఏదో కొంతమందికి కొన్ని ఇల్లు కట్టేసి అప్పచెప్పారు అంటున్నారు. అక్కడ కూడా ఎటువంటి వస్తువులు లేవు. మాకంటూ ఎంతవరకు ఆ స్థలం కూడా చూపించింది లేదు. స్థలము చూపించలేదు, అక్కడ ఏమి చేసింది కూడా లేదండి. మాకు ఇక్కడి నుంచి మేము ఈ రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళం అండి. రోజు కూలి పని చేసుకునేవాళ్ళం. రోడ్డు మీద బండి పెట్టుకుని వ్యాపారం చేసుకునేవాళ్ళం మేము అప్పులు చేసుకొని కట్టాము డబ్బులు. దాని నిమిత్తం ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం కానీ దానికి సంబంధించి సమాధానం కానీ ఎవరు చెప్పింది లేదు. ఒక గవర్నమెంట్ అధికారి కానీ లేదు ఒక రాజకీయ నాయకులు కానీ ఎవరో కూడా మాకు సమాధానం చెప్పింది కానీ మా గురించి ఏదన్నా ఒక ఇనిషియేటివ్గా తీసుకొని దానికి ముందుకు తీసుకెళ్ళింది కూడా ఎవరు లేరండి. ఏదో ఒకటి తీసుకొని అంటే దీన్ని ఒక మంచి విధానంగా తీసుకొని ఏదో ఒకటి మాకు మంచి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. ఇలాగ మేము ఒక్కడమే కాదండి, ఏలూరులో చాలామంది ఉన్నారు. కొన్ని వేల మంది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ని నమ్మి ఆ టైంలో కట్టారు. ఆ టైంలో మేము అడిగితే జగన్ గారు వచ్చి అడిగితే మీరు మున్సిపల్ కమిషనర్ గారి పేరు మీద కట్టారంటున్నారు, కానీ మీరు మా గవర్నమెంట్కి కట్టింది కాదు, ఆల్ గవర్నమెంట్కి కట్టింది కాదు, మున్సిపల్ కమిషనర్ గారికి కట్టింది అన్నారు. కమిషనరేట్ నుంచి ఏమన్నా సమాధానం వస్తుందేమోనని చెప్పి ఆలోచించాం. అక్కడి నుంచి కూడా ఎటువంటి సమాచారం కానీ సమాధానం కానీ మాకు లేదు సార్. ఏదో రకంగా మాకు ఇల్లు ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము సంవత్సరాల తరబడి ఇళ్ళకి అద్దెలు కట్టుకుంటూనే ఉంటున్నాం. ఏదో రకంగా కనీసం మాకు ఆశ్రయం దొరికితే చాలు అన్న ఆవేదనతో మేము అడుగుతున్నాం సార్. తప్పితే మేము ఎవరినో ఇబ్బంది పెట్టాలనో ఇంకెవరినో బాధించాలనో అడగట్లేదు సార్. మా బాధను మేము 1-10 సార్లు చెప్పుకుంటున్నాం సార్. దాన్ని మీరు గమనించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. నమస్తే అండి, మాది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం జంగారెడ్డి గ్రామం అండి. మాకు గత 5-6 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో టిడ్కో ఇల్లు శాంక్షన్ అయింది. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ ఇల్లు మాకు ఇవ్వడం అన్నది జరగలేదు. గత శాంక్షన్ అయినప్పుడు మేము 4 తప్పాలుగా 4,25,000 చొప్పున ₹1,00,000 అప్పు చేసి మరీ కట్టామండి. కానీ ఇప్పటి వరకు ఆ ఇల్లు కనీసం మంజూరైంది కానీ కనీసం దాన్ని ఇవ్వడం లేదు. మాకు బ్యాంకు వారు 2 సంవత్సరాలకు ఆగినారు. కానీ తర్వాత నుంచి కూడా మాకు వచ్చి డబ్బులన్నీ కూడా అందులో గ్యాస్ డబ్బులు కానీ తల్లికొందరం డబ్బులు కానీ అందులో పడుతుంటే మాకు వచ్చి వాయిదాల్లో మేము కట్టలేని పరిస్థితిలో ఆటోమేటిక్గా ఆ డబ్బులు రిడక్షన్ అయిపోతున్నాయి. ఇది ఏమిటని మేము బ్యాంక్ వారిని ప్రశ్నించగా మాకేం తెలుసు, ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా కట్ అయిపోతున్నాయి, మీరు వాయిదాలు కట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. మేము బయట అద్దెంట్లో ఉంటూ మా ఇల్లు శాంక్షన్ అయినా సరే మాకు ఇవ్వని కారణంగా మా తర్వాత ప్రభుత్వంలో వచ్చిన వారు కూడా సెంట్రల్ స్థానంలో ఇచ్చి వాళ్ళు ఉన్నారు. కానీ మాకు అంతకుముందు శాంక్షన్ అయిన ఇల్లు కూడా మాకు ఇప్పటివరకు మంజూరు కాలేదు. గత 10 సంవత్సరాలు అవుతుంది. ఈసారి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా దాని మీద శ్రద్ధ పెట్టగా మళ్ళీ కొత్త ఇల్లు ఇస్తున్నారే కానీ పాత ఇంటి గురించి అసలు పట్టించుకోవడం లేదు. కనుక దయచేసి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం పాత ఇళ్ళని పూర్తి చేసి మాకు ఇప్పించి మా యొక్క అప్పుల బాధలని విముక్తి చేయవలసిందిగా కోరుచున్నామండి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం టిడ్కో ఇళ్ళ లబ్ధిదారునండి. నా పేరు భీమవరం శ్రీనివాస్. గత టీడీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇల్లు మంజూరైందండి నాకు. అయితే తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇళ్ళని పక్కన పెట్టేశారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు ఇస్తారనుకుని చూస్తున్నాము. అలాగే కూటమి ప్రభుత్వాన్ని అధికారులని మనం చేసేది ఏంటంటే మేము అద్దెలు కట్టలేక ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి అద్దెలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ మేము చాలా ఇదిగా ఉన్నామండి. ఇల్లుని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా ఇల్లుని ఇచ్చి మమ్మల్ని కాపాడుతుందని ఎదురు చూస్తూ ఉన్నాం. బ్యాంక్ అధికారులు మట్టికి మాకు ఫోన్లు చేసి అమౌంట్ కట్టండి అని చెప్పేసి చాలా పీకి తినేస్తున్నారండి. మీరైనా సరే సహకరించి కూటమి నాయకులు అధికారులు ఎప్పుడైనా సరే కొద్దిగా మాకు ఇళ్ళని అప్పచెప్తారని కోరుకుంటున్నాను. లబ్ధిదారులు అందరూ ఇల్లు శాంక్షన్ చేశారు, కానీ ఆ ఇల్లు పూర్తవలేదు. చూసినాం కదా మనం, అన్నీ కూడా పిచ్చి మొక్కలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ సామాగ్రి అంతా కూడా తుప్పు పట్టి పాడైపోయి అద్దాలు ధ్వంసం అయిపోయి తలుపులు ఇరిగిపోయి దేనికి పనికి రాకుండా ఈ టిడ్కో ఇళ్ళ నిర్మాణ ప్రాంతం అంతా కూడా అడవిని తలపించే విధంగా కూడా ఉంది. చూస్తున్నాం మన దృశ్యాల్లో కూడా. వీటన్నింటినీ కూడా దాదాపు ఏళ్ల తరబడి 8 ఏళ్లుగా ఈ టిడ్కో ఇళ్లకు సంబంధించి దాదాపు ₹50,000, 75,000, 1,00,000 చొప్పున కట్టాలని అప్పట్లో ప్రభుత్వం చెప్పగా కూటమి
ప్రభుత్వాన్ని నమ్మి వీరందరూ కూడా బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం జరిగింది. కానీ ఎటువంటి సమాధానం వారి నుంచి లేకపోవడం, ఇక టిడ్కో ఇల్లు క్యాన్సిల్ చేసి మరో చోట వైసీపీ ప్రభుత్వం ఇందిరమ్మ కాలనీ అని, వైఎస్ఆర్ కాలనీ అంటూ కూడా అలాంటి చోట్ల భూములు కేటాయించినప్పటికీ కూడా తిరిగి ఆ డబ్బులు వెనక్కి ఇవ్వలేదనేది కూడా లబ్ధిదారుల నుంచి, బాధితుల నుంచి ఆవేదన వినిపిస్తుంది. అధికారిక లెక్కల ప్రకారమే చూసుకుంటే మనం ఇప్పుడు చూసినటువంటి ఏలూరులో తొలుత 6,480 టిడ్కో ఇళ్ళు శాంక్షన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ తర్వాత 4,272 ఇళ్లను క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వారందరికీ కూడా వైఎస్ఆర్ కాలనీ పేరుతో 50 గజాల చొప్పున 1 సెంటు చొప్పున భూమిని కేటాయించింది. కానీ అక్కడ ఎటువంటి సౌకర్యాలు మెరుగుపరచకపోవడంతో, రోడ్లు, డ్రైనేజీలు ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో అక్కడ నిర్మాణాలు కూడా జరగని పరిస్థితి ఉంది. కేవలం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే 2,208 మందికి లబ్ధిదారులకు ఇక్కడ టిడ్కో ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. అయితే అందులో ఒక్కటి కూడా పూర్తి కానటువంటి పరిస్థితి మనం ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో వేలాది ఇళ్ళు శాంక్షన్ చేశారు. వేలాది ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వడం కూడా జరిగింది. మొత్తం అక్కడ 20,512 ఇళ్ళు శాంక్షన్ అయితే 640 ఇళ్ళు మాత్రమే ఆ జిల్లాలో, అది కూడా పాలకొల్లో క్యాన్సిల్ చేయడం జరిగింది. మొత్తం 12,512 ఇళ్లను పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. 19,872 ఇళ్లను పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకా నిర్మాణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా దాదాపు వేలాది మంది అక్కడ ఇళ్లలోకి వెళ్ళి ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటే, పక్కనే ఉన్న జిల్లాలో ఏలూరు జిల్లాలో మాత్రం ఒక్క ఇల్లు కూడా పూర్తి కానటువంటి దుస్థితి లబ్ధిదారులను వెంటాడుతుంది. ఈ విధంగా రుణాలు చెల్లించలేకపోతున్నాం, బయట తీసుకొచ్చినటువంటి డబ్బులకు సంబంధించి వడ్డీలు చెల్లించలేకపోతున్నాం అనేది కూడా లబ్ధిదారుల నుంచి ఆవేదన వినిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలనేది కూడా వీరి నుంచి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. టిడ్కో ఇళ్ల నిర్మాణ జాప్యంపై లబ్ధిదారులు అనేక రకాల అవస్థలు పడుతూ వారి ఆవేదన వెలిబుచ్చారు. దీని మీద గతంలో పోరాటాలు కూడా చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులు ఏలూరుకు చెందిన కిషోర్ ఇప్పుడు మనతో ఉన్నారు. సో చెప్పండి, ఏంటి ఏలూరులో లబ్ధిదారులు వేలాది మంది అనేక ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు, ఏం జరుగుతుంది? 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చాలా అట్టహాసంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి మేము ఇల్లు కట్టి పెడతామని కేంద్ర ప్రభుత్వ పార్ట్నర్షిప్తో కలిపి టిడ్కో ఇళ్ళ నిర్మాణం చేపట్టారు. 2019లో ఎన్నికలు రావటం, 1 ఇయర్లోనే ప్రభుత్వం కూలిపోవటం, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు వారి కట్టిన ఇల్లు మేమేంటికి ఇవ్వాలని వీటిని వీళ్ళు నిర్లక్ష్యం వహించటం, దీంతో టిడ్కో ఇల్లు మొత్తం కూడా చెత్తలో పెరిగిపోయి ముళ్ళ పొదలు వచ్చేసి, కట్టిన నిర్మాణాలైన ఇళ్ళు కాస్త పగుళ్ళు వచ్చేసి, మెటీరియల్ ఉన్నటువంటి మిగిలిన మెటీరియల్ అంతా పాడైపోయిన పరిస్థితి చాలా దారుణంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగింది. మరలా టీడీపీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటేసింది, 3 సంవత్సరాలకు అడుగు పెట్టాం. మొన్నే 3వ బడ్జెట్ ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. కానీ టీడీపీ ప్రారంభించిన ఇల్లుని టీడీపీ అధికారంలోకి వచ్చా కూడా ఎందుకు చాలా వేగవంతంగా ఇల్లు ఇవ్వట్లేదు అనేది ప్రశ్నార్థంగా కనపడతా ఉంది. చూస్తుంటే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడుతున్నట్టు కనపడతా ఉంది, మంత్రులు సమాధానం చెప్తున్నట్టు కనపడుతుంది తప్పితే లబ్ధిదారులకు మాత్రం టిడ్కో ఇల్లు పూర్తయిన మాత్రం అప్పగించిన పరిస్థితి లేదు. ఏలూరు జిల్లాలో మరీ అధ్వానంగా ఉంది. పక్కనున్న పశ్చిమ గోదావరి జిల్లాలోనూ చుట్టుపక్కల జిల్లాలో కొద్దిగా గొప్ప అయినా తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి కనిపించిన, ఇక్కడ మరీ అధ్వానంగా ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పరిస్థితి కనపడలేదు. పూర్తయినవి కూడా అసంపూర్తిగా చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారులు ఏలూరులోనే దాదాపు 7,000 మంది సుమారు లబ్ధిదారులు 20 కోట్ల రూపాయల డబ్బుల్ని అప్పటి నగర మున్సిపల్ కమిషనర్ పేరుతో డిపాజిట్ చేశారు. 10,000 నుంచి 25,000, 2 పాతికలు చెప్పున 50,000, 2 50,000 చెప్పున ₹1,00,000 చెప్పున కూడా ఆ డిపాజిట్లో ఉన్నవి. అప్పట్లో సొంత ఇల్లు లేవనేసి ప్రజలు మాకు రెడీమేడ్గా ఒక అపార్ట్మెంట్ తరహా ఇల్లు వస్తున్నాయనేసి ప్రభుత్వం స్వర్గంలో చూపించేసరికి ఆశపడి కట్టారు, డిపాజిట్లు కట్టి అప్పులకి తెచ్చారు. 18లో తీస్తే అప్పులు ఇప్పటికి 8 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాల నుంచి తెచ్చిన అప్పులకి వడ్డీలు కడుతున్నారు తప్పితే లబ్ధిదారికి ఇంతవరకు ఇల్లు మాత్రం స్వాధీనం చేయలేదు. మరో ప్రక్కన అద్దెంట్లోనే కొనసాగుతూ ఇంటి అద్దె కూడా కట్టుతున్నాడు. ఇంకా విచిత్రకర విషయం ఏంటంటే లబ్ధిదారులు అగసాట్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే వీళ్ళకి ఇల్లు స్వాధీనం చేయలేదు, బయట తెచ్చిన అప్పుకు వడ్డీలు కడతా ఉన్నారు, అద్దెంట్లోనే కొనసాగుతున్నారు. కానీ వీళ్ళ పేరున టిడ్కో బ్యాంకులో వీళ్ళకి అకౌంట్లు శాంక్షన్ అయినట్టు ఉండటంతో వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు కూడా లోన్ కింద కట్ చేస్తున్నాయి బ్యాంకులో.
సిబిల్ సరిగా లేదని వీళ్ళేమో అకౌంట్లో పెన్షన్ డబ్బులు పన్నా లేదా మరో రూపంలో దాచుకున్న డబ్బులన్నీ కూడా గ్యాస్ డబ్బులు పని ఇవన్నీ కూడా మరలా ఇలా కట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే మధ్యలో దరువు 4 పక్కల మధ్యలో దరువు లబ్ధిదారులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వం ఎందుకని దీని మీద దృష్టి పెట్టలేదు అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. గతంలో అనేక సార్లు టిడ్కో ఇళ్ళ మీద లబ్ధిదారులతో నిరాహార దీక్షలు చేసాము, ధర్నాలు చేసాము, ఆందోళన చేసాము. ఇంకా లబ్ధిదారులు కూడా తిరిగి విసిగి వేసారిపోయి ఉన్నారు. ఇస్తే ఇవ్వండి లేదా అన్నట్టు. ఇంత దారుణంగా ప్రభుత్వం లబ్ధిదారులను మోసం చేయటం న్యాయం కాదు. ఎప్పటికైనా పూర్తయిన ఇమీడియట్గా స్వాధీనం చేయండి, పూర్తి కానిటిని త్వరితగతిన పూర్తి చేయండి. ఆ రకంగా వీళ్ళకి ఇవ్వాలనేది కోరుతా ఉన్నాము. మీరు ఇవ్వలేని పక్షంలో ఇప్పటికీ 8 సంవత్సరాల నుంచి వాళ్ళు 50,000కి ₹1,00,000 ఎంత వడ్డీ కడుతున్నారు చూడండి. ఆ వడ్డీతో సహా లబ్ధిదారు డబ్బులు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఎప్పటికైనా సరే కబుర్లతో కాలయాపన కాకుండా తక్షణమే టిడ్కో ఇల్లు నిర్మాణాలు పూర్తయిన వెంటనే కూడా లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది చూస్తున్నామంటే ప్రజా సంఘాలుగా పోరాటాలు చేశారు. దాదాపు ఏళ్ల తరబడి టిడ్కో లబ్ధిదారుల కోసం అనేక ప్రజా సంఘాలు కూడా పోరాటాలు చేసినాయి. ఇదే కూటమి నాయకులందరూ కూడా గతంలో టిడ్కో ఇళ్ల వద్ద దీక్షలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. లబ్ధిదారుల సమస్యలన్నీ కూడా వాస్తవాలు అనేది వారు కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే వాటిని గట్టెక్కించేది ఎప్పుడు అనేది కూడా అందరూ కోరుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఒక సరైన నిర్ణయం తీసుకొని యుద్ధ ప్రాతిపదికన టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లను అందజేయాలంటూ కూడా అటు ప్రజా సంఘాల నాయకులు కిషోర్ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇళ్లకు సంబంధించి ఎప్పుడెప్పుడు అని అందరూ కూడా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. అయితే ఓవైపు బ్యాంకర్ల నుంచి కూడా ఒత్తిడి వేధింపులు ఉన్నాయంటూ కూడా లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏలూరులో కూడా టిడ్కో ఇల్లు ఒకటి కూడా పూర్తి కాలేదని కూడా తెలుస్తుంది. ఏంటి లబ్ధిదారులకు ఎటువంటి భరోసా ఇవ్వబోతుంది కూటమి ప్రభుత్వం? ఇప్పుడు గత ప్రభుత్వం హయాంలో టిడ్కో ఇళ్ళు అనేది అస్తవ్యస్తం చేశారు. వాళ్ళ దగ్గర లోన్లకు పెట్టించి ఆ డబ్బులు వాళ్ళు వాడేసుకుని వీటిలన్నింటిని శిథిలావస్థకు తీసుకెళ్ళిపోయి ఏదైతే 80% కంప్లీట్ అయిపోయినా కూడా వాళ్ళందరూ కూడా అసంఘాక శక్తుల్లాగా అందులో ఉన్న పైపులు కానీ వాష్ బేషన్లు కానీ అలాగే డోర్లు కానీ అన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అసలు టిడ్కో ఇల్లు 4,400 ఇల్లు క్యాన్సిల్ కూడా చేసేయడం జరిగింది ఏలూరులో. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థని నిదానంగా బలోపేతం చేసి ఆ టిడ్కోకి ఏదైతే వాళ్ళు బ్యాంకుకి కట్టాలో అవి కట్టుకోకుండా ఎవరికి నోటీస్ వచ్చినా సరే మీరేం ఇబ్బంది పడిన అవసరం, ఎన్ని గవర్నమెంట్ పే చేస్తుందని చెప్పి వాళ్ళకి ఒక భరోసా కల్పించాం. ఎవరైనా ఆ అకౌంట్లు ఓపెన్ చేసి ఉంటే ఆ అకౌంట్లు మీరు రన్ చేయొద్దని కూడా మేము అందరికి కూడా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చాం. ప్రతి మీటింగ్లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏలూరు నియోజకవర్గానికి వచ్చేసరికి వాటి బ్యాంకుల నుంచి ఒత్తిడి కానీ ఇబ్బంది కానీ ఏమీ లేదు. వాళ్ళకి కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కడతాను ఆల్రెడీ వాళ్ళకి ఒక ఇన్స్టాల్మెంట్ కూడా వాళ్ళు కట్టారు, వడ్డీ రూపేణ ఒక ఇన్స్టాల్మెంట్ కూడా కడతాం జరిగింది. ఏదైతే టిడ్కోకి సంబంధించి మన హడ్కో ద్వారా రుణం తీసుకున్నారో దీన్ని అన్ని చోట్ల కూడా జూన్ నెలాఖరుకల్లా కంప్లీట్ చేయడం జరుగుద్ది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో మే నెలాఖరు కూడా అవ్వచ్చు. ఎందుకంటే కొంత మనకంటే ఎక్కువ భాగం కూడా టిడ్కో గృహాలు కూడా ఉండటం జరిగింది. మా దగ్గరికి వచ్చేసరికి ఏలూరు నియోజకవర్గంలో కొద్దిగా 60% కంప్లీట్ అయినాయి కాబట్టి ఇంకా 40% అదేవిధంగా రోడ్లు కూడా అవటం జరగాలి. ఇప్పుడే మొత్తం క్లీన్ చేసి మొదలు పెడతాం జరిగింది. జూన్ నెలాఖరుకల్లా ఈ టిడ్కో ఇళ్ళన్నీ కూడా ఇవ్వడం జరుగుద్ది. ఎవరో కూడా ఏదైతే లబ్ధిదారు తీసుకున్నారో ఎవరు ఇబ్బంది పడలేదు. అలాగే ఎవరైతే వాళ్ళు క్యాన్సిల్ చేశారో వాళ్ళందరికీ కూడా డీడీలు ఇచ్చేయమని చెప్పి మంత్రి గారిని అడిగాం. మార్చి నెలాఖరికల్లా వాళ్ళ డీడీలు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేద్దాం అన్నారు. అలాగే వాళ్ళకి ఏదైతే 1 సెంటు భూమి బలవంతంగా ఏదైతే ఈ గత ప్రభుత్వం కల్పించిందో అది 1 సెంటు కాదు, వాళ్ళ డీడీలు ఇన్నాళ్ళు మనం ప్రభుత్వం దగ్గర పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళకి 2 సెంట్లు ఇమ్మని చెప్పి మంత్రి గారిని కోరడం జరిగింది. ఇది సీఎం గారు దృష్టిలో పెట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తప్పనిసరిగా వాళ్ళకి 2 సెంట్లు ఇచ్చేటట్టుగా ప్రయత్నం మటుకు గట్టిగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళకి 2 సెంట్లు ఇస్తే వాళ్ళు కూడా ఇల్లు శుభ్రంగా కట్టుకోవడానికి, ఎందుకంటే గవర్నమెంట్ 2,50,000 ఇస్తుంది. తర్వాత వాళ్ళు ఏదైనా ఒక 50,000 1,00,000 పడినా కూడా వాళ్ళు కట్టుకోవడానికి వెసులుబాటుగా ఉంటుంది. కాబట్టి 2 సెంట్లు అనేది ఏదైతే ప్రభుత్వం కొత్త పథకం పెట్టిందో వాళ్ళకి ఆల్రెడీ 1 సెంట్ ఇచ్చారో ఆ 2 సెంట్లు ఇవ్వగలిగితే ఇబ్బంది లేదన్నా. దానికి సంబంధించిన స్థలం కూడా ఏలూరులో ఉంది కాబట్టి ఇబ్బంది లేని పరిస్థితి అయితే ఉంది. అంటే సొంతింటి కళ నిర్మాణం చేసుకున్నామని ప్రజల కళ ఉంది. అది 2014లో కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈ టిడ్కో ఇవ్వడం జరిగింది. భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో దాదాపు 80% గృహప్రవేశాలు కూడా అయిపోయినాయి. ఏలూరు జిల్లాలో మాత్రం ఎక్కడ అవ్వలేదు. దానికి కారణం జాప్యం ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు?
అవి ముందు మొదలు పెడతాం జరిగింది. వాళ్ళు కూడా ఇంకా గృహప్రవేశాలు అయితే జరగలేదు. ఎందుకనంటే ఇప్పుడు ఏదైనా ఉన్నా ఉగాదికి ఏదైనా కొన్ని గృహప్రవేశాలు జరగచ్చు. ఇక్కడ లేట్గా మొదలు పెడతాం వల్ల ఏదైతే ఉన్నాయో 70% కంప్లీట్ అవడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వంలో నాయకులు దాన్ని అనుసంధానంగా చేసుంటే ఇప్పుడు కంప్లీట్ అయిన 2200 ఇల్లు జరిగాయి. కానీ వాళ్ళు ఏమి దాన్ని అనుసంధానం చేయలేదు కాబట్టి దానికి సంబంధించి ఏదైతే దానికి రుణం ఇదివరకు వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఇంట్ల మీద లోన్ తీసేసుకుని ప్రభుత్వం వాడేసుకుంది ఆ డబ్బుల్ని. దానివల్ల నిజంగా ఆ ప్రభుత్వం ఆ డబ్బులు వాడుకోకుండా ఉంటే వాళ్ళు ఆ ఇంట్ల మీద లోన్ పెట్టి అది కట్టి చెప్పేవారు. ప్రభుత్వం చేసింది ఏదైతే గత ప్రభుత్వం చేసిన అస్తవ్యస్త విధానానికి ప్రభుత్వం కూడా దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవడానికి ఏ విధంగా అయితే ఉన్నదో దాన్ని పైన మాట్లాడి ఆ వడ్డీ మేము కడతామని చెప్పి ఆర్బీఐ దగ్గర మాట్లాడి ఇప్పుడు మళ్ళీ హడ్కో నుంచి మళ్ళీ విడిగా రుణం తీసుకుని మళ్ళీ పాత కాంట్రాక్టులకు ఏదైతే బిల్లులు ఇవ్వాలో ఆ బిల్లులు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. వాళ్ళకు కూడా బిల్లులు 25% పేమెంట్ చేసి ఇవాళ ఆ ఇల్లు అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి లబ్ధిదారుకి ఇవ్వాలని చూస్తుంది. డెఫినెట్గా ప్రభుత్వం ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వంలో వాళ్ళు ఇస్తామన్న ఇల్లు కూడా వాళ్ళు ఇవ్వాల. అందులో రమారమి మేము 7000 ఇల్లు దాకా మేము ఇవ్వడం జరిగింది. ఎందుకంటే టిడ్కో ఇల్లు కంప్లీట్ చేసి ఇస్తాం. ఈ లోపుగా ఏదైతే ఆ ప్రభుత్వం ఇచ్చినా కూడా మేము ఎవరం కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా 7000 ఇల్లు చేయడం ఇచ్చింది. మళ్ళీ మార్చి నెలాఖరికి ఇంకొక 13,000 20,000 ఇల్లు వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాం. 20,000 ఇల్లు ఉన్నప్పటికీ కూడా 10,000 ఇల్లు అయితే మటుకు మార్చి నెలాఖరికల్లా వాళ్ళందరికీ కూడా ఏదైతే కాలనీలో ఇల్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా 2,50,000తో వాళ్ళు కట్టుకోవడం జరుగుతుంది. వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే వీటితో పాటు జూన్ కల్లా మీరు టిడ్కో ఇల్లు పూర్తి చేసి ఇస్తూ ఉంటున్నారు. కానీ అక్కడ రోడ్డు రవాణా సౌకర్యాలు, డ్రైనేజీ వాటికి సంబంధించి కూడా ఇంకా ఎక్కడ పూర్తి కాలేదని కూడా తెలుస్తుంది. అవి ఏ విధంగా ముందుకెళ్ళవచ్చు? నిధులకు సంబంధించి ఏమైనా కొరత ఉందా? నిధులు ఏ విధంగా? నిధులు ఏం పర్లేదు, దీనికి సెపరేట్ నిధులు తీసుకున్నారు. మన దగ్గరికి వచ్చేసరికి డ్రైనేజ్ వ్యవస్థ ఇది ఎందుకంటే రోడ్డుకి పక్కనే ఉన్నాయి కాబట్టి మన ఏలూరు పానింగ్లోకి వెళ్ళేదానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. అలాగే ఏదైతే కొత్తూరులో ఉన్నాయో వాటికి కూడా ఇబ్బంది లేని పరిస్థితి. డెఫినెట్గా దానికి ఏదైతే మౌలిక సదుపాయాలు కావాలో అక్కడ నేల కూడా గట్టి నేల కాబట్టి నిజంగా ఏదైతే జగనన్న కాలనీలో పెట్టిన నేలంతా మట్టిది. కానీ మనం తీసుకున్న నేల ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో అన్నీ కూడా ఆలోచించి తీసుకోవడం జరిగింది. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. డెఫినెట్గా వాళ్ళకి ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఒక్కొక్కటి కల్పిస్తాం. డెఫినెట్గా ఏదైతే టిడ్కో ఇల్లు అయ్యే నాటికి వాళ్ళు గృహప్రవేశాలు చేయడానికి ఏ ఇబ్బంది లేకుండా చేయడం అనేది జరుగుతుంది. వీటితో పాటు ప్రధానంగా మీరు బ్యాంకర్లకు లోన్లు కూడా చెల్లించక్కర్లేదని కూడా వారికి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. కానీ వారికి సంబంధించి క్రెడిట్ స్కోర్లు ఏవైతే ఉంటే అవన్నీ పడిపోవడం వల్ల ఇతర లోన్లు కూడా ఆగిపోయినటువంటి ఇబ్బంది ఉంది. ఇదేమన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి? ఇదివరకు ఇతరాతర లోన్లు అయితే ఏం ఆడలేదు. వాళ్ళు మెప్మా ద్వారా మేము ఏదైతే వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తున్నాం ఇది ప్రభుత్వమే వాడుకున్నది కాబట్టి దీంట్లో ఇది చేయలేదని చెప్పి. కాకపోతే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అందులో 10% మంది ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తదుపరి లోన్ ఇవ్వాలంటే ఇబ్బంది ఉండేది ఉంటుంది. వాళ్ళు కూడా దాంట్లో ఏదంటే ఆడిటర్ ద్వారా వాళ్ళు కూడా ఒక మెమో దాఖలు చేసుకోవచ్చు. ఇదేదైతే మేము తీసుకోలేదు ఎందుకంటే వీళ్ళకి హ్యాండ్ ఓవర్ అవ్వలేదు కాబట్టి ఇదంతా కూడా గవర్నమెంట్ తీసుకుని గవర్నమెంట్ వాడుకుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు అని చెప్పకూడదు. కొన్ని బ్యాంకులు దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఆడిటర్ క్రెడిట్ మీద దాన్ని ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. మేము మెప్పా ద్వారా అయితే వాళ్ళకి లెటర్ అయితే వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ. అది చూస్తున్నాం కదా, అటు టిడ్కో లబ్ధిదారులకు సంబంధించి ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. జూన్ నెలాఖరికల్లా కూడా ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి మౌలిక సౌకర్యాలు పూర్తి చేసి కూడా లబ్ధిదారులకు ఇల్లు చేకూరుస్తామంటూ కూడా ప్రస్తుతం ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య స్పష్టం చేస్తున్నారు. మరోవైపు బ్యాంకర్ల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడికి సంబంధించి కూడా మెప్మా ద్వారా తాము ఇస్తున్నటువంటి లెటర్ ద్వారా కూడా ఆ ఇబ్బంది కూడా తొలగుతుందంటూ కూడా ఎమ్మెల్యే స్పష్టం చేస్తూ భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కదా టిడ్కో ఇళ్ల పరిస్థితి, లబ్ధిదారుల ఆవేదన, ఎంతోమంది వేలాది మంది బాధితులందరూ కూడా టిడ్కో ఇల్లు ఎప్పుడెప్పుడు ఇస్తారా అంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నాయి. అటు మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే విడిపోయిన తర్వాత కొత్త పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఉగాది కల్లా అలాగే ఈ జూన్ నాటికల్లా కూడా దాదాపు 100% పూర్తయ్యే విధంగా టిడ్కో ఇళ్లను నిర్మిస్తూ కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అవన్నీ మొదటి దశలో జరుగుతున్నాయి. రెండవ దశలో ఉన్నటువంటి ఏలూరు అలాగే తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నిర్మాణాలు మాత్రం ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి టిడ్కో ఇళ్ళు ఏవైతే విగత జీవులుగా పడి ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 8 సంవత్సరాలుగా కూడా
17, 18 సంవత్సరంలో కూడా ఈ సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి టిడ్కో ఇళ్లకు సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సెకండ్ ఫేజ్లో 22,222 ఇళ్లను శాంక్షన్ చేస్తే అందులో కేవలం 10,512 ఇళ్లకు మాత్రమే భూమిని చూపించి నిర్మాణాన్ని షాపూర్జీ పల్లంజీ అనేటువంటి కాంట్రాక్టు సంస్థకు అప్పగించడం జరిగింది. అందులో ఆ షాపూర్జీ పల్లంజీ నిర్మించినటువంటి ఇళ్లను ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక్కడ దాదాపుగా కూడా ఏలూరు నగరంలో కనుక చూసుకుంటే ఉన్నటువంటి 6,480 ఇళ్లకు సంబంధించి కూడా 4,272 ఇళ్లను క్యాన్సిల్ చేశారు. కేవలం 2,208 ఇళ్లను మాత్రమే నిర్మాణం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో 480 ఇళ్ళు ఇంకా స్లాబ్ లెవెల్లోనే ఉన్నాయి, 60% పూర్తయి. మిగిలిన ఇళ్ళన్నీ కూడా 1728 ఇళ్ళు 75% ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేజీలో అయితే ఉన్నాయి. అంటే స్లాబులు నిర్మించి, భవనాలు నిర్మించి, దానికి కిటికీలు, అద్దాలు, డోర్లు అన్నీ కూడా పెట్టి 8 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 8 ఏళ్లలో కూడా మొత్తం తుప్పలు వచ్చి మొత్తం ఆ చెత్త చెదారం అంతా కూడా ఆ ఇళ్లలోకి చేరుకొని అద్దాలు పగిలిపోయి, తలుపులు చెదపట్టి పాడైపోయి, టైల్స్ కూడా పగిలిపోయినటువంటి దృశ్యాలు దాదాపు అనేక ఇళ్లలో కూడా మనకు దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ కూడా లబ్ధిదారులు దాదాపు 8 ఏళ్ల క్రితం ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,000 మందికి పైగా లబ్ధిదారులు 50,000 రూపాయల చొప్పున సింగిల్ బెడ్రూమ్కి, అలాగే డబుల్ బెడ్రూమ్కి, ట్రిపుల్ బెడ్రూమ్కి 75,000, 1,00,000 రూపాయల చొప్పున కూడా డిపాజిట్ చేసి ఆ 50,000 రూపాయలు కానీ ఆ 1,00,000 రూపాయలకు సంబంధించి కూడా వడ్డీలు కడుతూనే చెల్లిస్తూనే కూడా వారు ఇంకా అద్దెళ్లలోనే ఉంటున్నామనేటువంటి ఆవేదన ఈరోజు మన ఐన్యూస్ దృష్టికి కూడా వారు తీసుకురావడం జరిగింది. ఇన్నేళ్లుగా కూడా అటు గడిచిన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా తమకు ఇవ్వలేదు. మొత్తం అన్నీ కూడా తమకు ఎటువంటి సమాధానం చెప్పకుండా ఇక్కడ ఒక్క ఇటుకరాయి కూడా పక్కకు కదపకుండా కూడా 5 ఏళ్ళు గడిపేసింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడంతో ఆశలు చిగురించి తమలో ఈ టిడ్కో ఇళ్ళు ఇస్తారంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయనేది కూడా వారు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కూటమి ప్రభుత్వాన్ని కూడా వారు కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీని మీద ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య కూడా స్పష్టం చేస్తూ సెకండ్ ఫేజ్లో ఇచ్చినటువంటి ఇళ్లలో దాదాపు జూన్ నెలాఖరు నాటికి అన్ని పూర్తి చేసి ఇస్తాం. ఏవైతే చివరి దశకు వచ్చాయో అంటే 75% స్టేజ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి జూన్ నెలాఖరు నాటికి ఇస్తామనేది కూడా ఆయన ఒక భరోసా ఇవ్వడం జరిగింది. అంతేకాదు బ్యాంకుల నుండి ప్రధానంగా లబ్ధిదారుల నుంచి వినిపిస్తున్నటువంటి ఆవేదన ఏదంటే బ్యాంకుల నుంచి వినిపిస్తున్నటువంటి ఆవేదన అత్యధికంగా ఉంది. కాబట్టి ఆ బ్యాంకు ఒత్తిడి లేకుండా మెప్మా ద్వారా కూడా ఒక లేఖను ఇచ్చి ఆ మెప్మా లేఖ తీసుకువెళ్తే బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉంటుందో ఆ స్కోర్ అనేది పడిపోయిన నేపథ్యంలో ఇతర రుణాలు ఇవ్వని పక్షంలో కూడా ఆ బ్యాంకులన్నీ కూడా ఈరోజు ఆ లేఖ ద్వారా తిరిగి వారికి ఇతర రుణాలు ఇచ్చేందుకు ఉంటుంది. ఎందుకంటే లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వలేదు కాబట్టి ఆ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది, ఆ రుణం అంతా ప్రభుత్వమే వాడుకుంది. కాబట్టి ఎక్కడ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టద్దు, ఖాతాదారులను ఇబ్బంది పెట్టద్దు అనేది ఆదేశాలు కూడా తాము ఇవ్వడం జరిగింది. అటువంటి బాధితులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మెప్మా ద్వారా లెటర్ తీసుకొని వెళ్ళి ఆ బాధితుల నుంచి విముక్తి కావాలనేది కూడా ఏలూరు ఎమ్మెల్యే స్పష్టం చేస్తడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇంకా అంటే 75% కూడా పూర్తి కాని ఇళ్ళు చూస్తున్నాం మనం. కేవలం స్లాబులు జరిగినటువంటి పరిస్థితి, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడా కూడా పూర్తి కాలేదు. అవి పూర్తి కావాలంటే కూడా దాదాపు ఇంకా చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అవి కూడా వెంటనే నిర్మించాలని కోరుతున్నారు. ఈ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక అటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎల్ఎన్టీ నిర్మిస్తున్నటువంటి ఇళ్లలో పాలకొల్లులో 6,784 ఇళ్ళు శాంక్షన్ అయితే 2,592 ఇళ్ళు గృహప్రవేశమై లబ్ధిదారులందరూ కూడా ఆ ఇళ్లలో ఉంటున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇంకా 6,144 ఇళ్లకు సంబంధించి కంటిన్యూ ప్రాసెస్ అనేది కూడా నిర్మాణం ఇంకా జరుగుతుంది. వాటిని కూడా ఇస్తామంటూ స్థానిక ఎమ్మెల్యే మంత్రి నిమ్మల రామానాయుడు వారికి భరోసా ఇస్తూ ఎప్పటికప్పుడు ఆ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిన పరిస్థితి ఉంది. అలాగే అధికారిక లెక్కల ప్రకారం ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా భీమవరం నియోజకవర్గంలో 8,352 ఇళ్ళు ఇంకా నిర్మాణంలో కొనసాగుతుంటే 5,664 ఇళ్ళు పూర్తయిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే తాడేపల్లిగూడెంలో కూడా 4,256 ఇళ్ళు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. కానీ ఏలూరు జిల్లాలో లెక్కలు చూసుకుంటే మనం ఏలూరు పరిధిలో ఉన్నటువంటి షాపూర్జీ పల్లంజీ నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలకు సంబంధించి అధికారిక లెక్కలు కూడా ఏలూరులో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. అలాగే జంగారెడ్డిగూడెంలో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు.
తణుకులో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు, నిడదవోలులో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు, అలాగే కొవ్వూరులో కూడా ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. వీరందరూ 2017-18 సెకండ్ ఫేజ్లో ఉన్నప్పుడే 50,000 రూపాయలకు పైగా సొమ్ములు చెల్లించినటువంటి పరిస్థితి బ్యాంకులకి. ఆ డిపాజిట్ చేసిన దానికి ఎటువంటి సమాధానం లేదు, క్యాన్సిల్ అయిపోయిన ఇళ్లకు ఆ డబ్బు రికవరీ లేదు, ఎటువంటి సమాధానమైనా తమకు వెంటనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది, తమ సొంతింటి కలను పూర్తి చేయాలనేది కూడా వారందరూ కోరుతున్నారు. ఈ విధంగా ఈ జిల్లాలో ఒక్క ఇల్లు నిర్మాణం కూడా పూర్తి కాని నేపథ్యంలో దాదాపు 4,896 ఇళ్లను క్యాన్సిల్ చేశారు. అందులో అత్యధికంగా ఏలూరులోనే ఉన్నాయి కాబట్టి, అలాగే ఇతర 5,616 ఇళ్లు నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆ నిర్మాణం పూర్తి చేయాలని, టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు ఆ ఇళ్లను అప్పగించాలనేది కూడా ఈరోజు వారందరి నుంచి వినిపిస్తున్న డిమాండ్. మరి ఇప్పటికైనా అటు అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించి పలువురు శాసనసభ్యులు బాధితుల ప్రజల నిర్మాణానికి ఇళ్ల కళ్ళను సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది కాబట్టి మరి ఇప్పటికైనా వారి ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలి, సొంత ఇంటి కలను నెరవేర్చాలనేది కూడా ప్రజల ఆకాంక్ష అయితే కనిపిస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఇది టిట్కో ఇళ్లకు సంబంధించి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.